ప్రియులారా, దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఎంతగానో కాసి కాపాడి, ఆయన ఉచితమైనటువంటి ప్రేమ తప్ప మరేం కాదు. దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు అంటే ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా లెంటి దినాలన్నీ కూడా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉపవాస దీక్షల్లో, ప్రార్థనలో, కృతజ్ఞతలు, యాచనలు, మరి దేవుడు ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి, తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుడు ఆయన మన రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నెలంతా ఆయన కృపచేతే మనల్ని బ్రతికించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు అంటే, చాలామంది పిల్లరా నమ్మని వారు ఇంకా చాలా చాలా రకరకాలైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు? ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. క్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చాలండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 4:25. ఎందుకంటే ఎందుకు తిరిగి లేచాడు ఆయన? ఎందుకు తిరిగి లేచి ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, పునరుద్ధానుడు పిల్లరా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే యేసు ప్రభు తన మరణాన్ని చూడండి గెలిచి తిరిగి లేచాడని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లరా, ఒక పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంటండి. దేవునికి స్తోత్రం. అందరూ రక్షించబడాలని, అందరి కోసం ఆయన ఏమయ్యాడు అంటే బలియాగమయ్యాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎందుకు ఆయన తిరిగి లేచాడు అంటే మరలా చదువుదాం. ఆయన మన అపరాధముల చూడండి, నిమిత్తము ఆయన మన అపరాధములు. చూడండి ప్రియులరా, లోకములో పాపము శాపముతో నింపబడి పిల్లరా నీతిమంతులుగా మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చాలామంది అనుకోవచ్చు నాలో ఏ లోపము లేదని. అవునా కదా చెప్పండి. కానీ ప్రతి ఒక్కరిలో ఏముంది అంటే లోపం. ప్రతి ఒక్కరిలో ఏముంది అంటే పాపం. అందుకని ఆయన అంటాడు అపరాధముల చేతను అప్పగింపబడి. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము నీతిమంతులుగా తీర్చబడటానికే ఆయన లేపబడ్డాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరండి. చూడండి పిల్లరా, చనిపోయి మరి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. కానీ ఆయన ఆధారం చూడండి ఎంత అర్థం ఉందో. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ పాపిని రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము పిల్లరా బైబిల్ గ్రంథంలో చక్కని మాట 3వ వచనం. మీరు రక్షణ పొందేవారై ఉందురు, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చాలండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, లేఖనముల ప్రకారంగా దేవుడు ప్రతీది కూడా ఆయన మాదిరిగా ఎంచిపోయాను అని బైబిల్ చెప్తా ఉంది. అవునా కదా చెప్పండి. ఒక పాపి కోసం చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ లోకములో మరి దేవుడు ఎంత మరి ప్రేమమయుడంటే చాలా అద్భుతమైనటువంటి దేవుడు. ఎవరు ప్రాణం పెట్టగలరు ఒక మనిషి కోసం అంటే? ఏమండి, ఎవరైనా త్యాగం చేయగలరా? ఎవరు త్యాగం చేయలేరు. కానీ ఆయన నీ కోసం నా కోసం త్యాగం చేసినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఏమయ్యాడు అంటే ఆయన సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా 3వ దినమున ఆయన లేపబడి. చూడండి, దేవుని వాక్య ప్రకారం చూస్తే ఆయన లేపబడి అనేక మంది కనబడి ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. ఎందుకు అనంటే ఈ పాపి కోసమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేపబడి ఉన్నాడు. చూడండి, క్రీస్తు మృతుల్లోంచి
ప్రథమ ఫలముగా లేపబడ్డాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు చేయలేని కార్యం అండి అది, అవునా కదా చెప్పండి. చూడండి పిల్లరా, ఎవరు చేయలేనటువంటి కార్యము, చాలామంది నమ్మసఖ్యము కాని కార్యం ఇది. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన 3వ దినాన్ని సమాధి గెలిచి లేచినటువంటి మృత్యుంజయుడు. ఎందుకు మృత్యుంజయుడు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఒక పాపిని రక్షించడానికి యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, అందరూ నీతిమంతులుగా తీర్చబడాలని, అందరూ ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవును కదా చెప్పండి. ఎవరికి లేనటువంటి ఏర్పాటు దేవుడు. అందుకనే ఆయన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన నీ కోసం నా కోసం ప్రాణత్యాగము చేశాడంటండి. దేవునికి స్తోత్రం కలిగి. ఏలయనగా చూడండి పిల్లరా, ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగానే, చూడండి క్రీస్తు యుక్త కాలమున యవన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి. చూడండి, ఆయన వయసును బట్టి మనం చూస్తే యవన కాలములో ఏం చేశాడు అంటే ఆయన భక్తిహీనుల కొరకండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది భక్తిహీనుల కొరకు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు భక్తిహీనులుగా కనబడకూడదని, పిల్లరా ఎవరు అపవిత్రులుగా ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే ఆయన యుక్త కాలములో ప్రాణత్యాగం చేశాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, యవన కాలం అండి. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 33.5 సంవత్సరాలు. చూడండి పిల్లరా, మరి చాలా అద్భుతమైన విషయం. అలాంటి వయసులో తన ప్రాణ త్యాగం చేసి తన రక్తం అంతా కార్చాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే నీకోసమే. ప్రియ సహోదరి, ఎందుకు లేపబడ్డాడు ఆయన అంటే నీ కుటుంబం కోసమే. నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఇంకా నీకేమి ఇవ్వాలని ఆయన లేపబడ్డాడో తెలుసా? చూడండి, నీతిమంతుల సహితము, నీతిమంతుల కొరకు సహితము. చూడండి, ఒకడు చచ్చిపోవడం అనేది తక్కువ, మంచివారి కొరకు వచ్చును. అయితే దేవుడు మన ఎడల, చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే చనిపోయాను. కాబట్టి చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఆయనలో ఏముంది అంటే ప్రాణత్యాగం. దేవుని వాక్యం చెప్తా ఉంది, చాలా మూల్యమైన విషయం అండి. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము ద్వారా, చూడండి, ఏ రక్తము ద్వారా? లోకములో ఎన్నో రక్తాలు, ఎన్నో ఏర్పాట్లు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన రక్తము ద్వారా నీవు ఏమయ్యావు అంటే నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, చూడండి, ఆయన ద్వారా ఈ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి మనము ఏమవుతాము అంటే తప్పించబడతామండి. దేవునికి స్తోత్రం కలిగినగా. రక్షించబడ్డాం, తప్పించబడ్డాం. ఏ రక్తము అంటే యేసు రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం కలిగినగా. బైబిల్ చెప్తా ఉంది, కోడల రక్తం అందేనను మేకపోతుల రక్తం అందేనను నాకు ఇష్టము లేదు అంటాడండి యెషయా గ్రంథంలో. ఏ రక్తం అంటండి పిల్లరా? బైబిల్ చెప్తా ఉంది ఏ రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావు అంటే యేసు రక్తము ద్వారా. బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడి రక్షించబడ్డావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన రక్తములో ఏముంది అంటే శ్రేష్టమైనదండి. ఆయన రక్తములో ఏ దోషము లేదండి, కళంకము లేని రక్తము అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏ రక్తము అంటే క్రీస్తు రక్తము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా. చూడండి, ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన రక్తము వలన తప్ప ఎవరు కూడా
నీతిమంతులుగా తీర్చబడలేరు అని చెప్పి బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఇంకా ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఆయన అంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభువుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు, చూడండి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఇంకా ఏ భాగ్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అంటే రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ నోటుతో ఏమని ఒప్పుకోవాలంట? ఏమండి, యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభు నీతిమంతుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభు మరి శక్తిమంతుడని, యథార్థవంతుడని, నీతిమంతుడని మన నోటుతో ఒప్పుకోవాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనకి రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు మరి ఇంకా ఏమేమి ఇవ్వడానికి వచ్చాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కని మాట రాయబడిందండి. కలవు లేని ఎడల నేను మీతో చెప్పేదను. చూడండి పిల్లరా, దేవుడు మనకి ఏం సిద్ధపరచడానికి భూలోకానికి వచ్చాడు అంటే స్థలము సిద్ధపరచడానికి భూలోకానికి వచ్చాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి, చూడండి, నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అభయం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన. చూడండి, ఆయన 3వ దినమున తిరిగి ఎందుకు లేచి ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రియులరా ఆయన మరి యవ్వన కాలములో ఆయన పరిచర్య, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక పాపి నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలని. అందుకనే బైబిల్ చెప్తా ఉంది ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా నమ్మదగిన దేవుడు అంది. అందుకనే జీవించేవాడికి మీదట ఎవరి కోసం బ్రతకాలంటండి? జీవించేవాడికి మీదట తమ కొరకు కాదు కానీ తమ నిమిత్తము, చూడండి, చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుని కోసమే జీవించాలంటండి ఇంక మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన మనకి ఏం సిద్ధపరచడానికి భూలోకానికి వచ్చాడు, మరలా వెళ్తున్నాడు, వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎందుకు తిరిగి లేచాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపిని రక్షించడానికి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి. దేవుని స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము. చూడండి పిల్లరా, మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమాధాన స్థితి. చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ద్వారానే సమాధాన స్థితి. బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయించిన కొద్ది కాలమే. అవును కదా చెప్పండి. ఏమండి, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, జాబులు బట్టి, ఇంకా భూమి మీద ఎన్నెన్నో ఎంతో, కానీ దేన్ని బట్టి అతిశయించిన కొద్ది కాలమే. కానీ బైబిల్ చెప్తా ఉంది ఆయన్ని బట్టి అతిశయించేవాడు, బైబిల్ చెప్తా ఉందండి, సమాధాన స్థితి పొందుతాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ఎంత కష్టపడి ఎంత ప్రయాసం, చూడండి యవ్వన కాలంలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడని బైబిల్ చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన మీకోసమే బాధలు అనుభవించినని రాయబడింది. ఆయన నీ కోసమే ప్రాణత్యాగము చేసినని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఎందుకు తిరిగి లెగవలసి వచ్చింది అంటే ఈ భూమి మీద ఉన్న పాపిని రక్షించడానికి, యేసు ప్రభు నీతిమంతుడిగా తీర్చిదిద్దడానికే ఈ భూమి మీదకి వచ్చినని రుజుపరచబడతా ఉంది బైబిల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక కదండి. ఎన్నో మోసాలు, దగాలు, అబద్ధాలు ఈ లోకంలో ఎంతెంతో. కానీ పిల్లరా, న్యాయము దేవుని వాక్యం మనం చూస్తే ఆయన అన్యాయపు తీర్పునందున సరే, చూడండి ఎంత శ్రమ పొందినా
దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఆయన మరణము ఎంతో బాధాకరం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, నమ్మిన వారు ఏం చేశారు చెప్పండి? మోసం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈ లోకములో మన ఎడల పిల్లరా ఎంతోమంది మోసం దగాలు లోకములో, కానీ న్యాయం అనే కోర్టు దేవుని వాక్యం చెప్తుంది. తీర్పు అనేటువంటి ఏర్పాటు ఉంది గనక దేవుడు తీర్పు అయి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎన్నో శ్రమలు కష్టాలు మా జీవితంలో కలిగినప్పుడు దేవుడు మాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే పిల్లరా, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించి చూడండి, ఆయన మృతి ఎందుకు తిరిగి లేచాడు అంటే గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి. చూడండి, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఈ భూమి మీదకి తిరిగి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేనుండి స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతాను అన్నాడండి. దేవుని స్తోత్రం. ఏమున్నాయంట అక్కడ? నమ్ముతున్నారా? దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా, దేవుడు సత్యవంతుడు, ఆయన రక్షకుడు. మన కోసం ఏం దాచిపెట్టాడు ఆయన? దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదిగో నేనుండు స్థలములో. ఎంత చక్కని మాట! నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతాను అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన రక్షకుడు. ఇంకా మనం చూస్తే పిల్లరా, పరమందు మనకి పరలోక రాజ్యములో మనల్ని సిద్ధపరచడానికి మన కోసం స్థలాన్ని సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మృత్యుంజయుడు ఎవరు అంటే యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఆయన ద్వారానే, నా ద్వారానే తప్ప. చూడండి, నా ద్వారానే తప్ప. ప్రభు చెప్తున్నాడు ఏమనంటే ఆయన ద్వారా, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరుగుదురు. చూసారా ఎంత అర్థం ఉంది అందులో? పిల్లలు, ఎవరి ద్వారా అయినా అక్కడికి వెళ్ళగలుగుతామంటే ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ద్వారానే తప్ప ఎవడు ఆయన రాజ్యానికి వారసుడుగా ఉండలేడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఎన్నెన్నో మార్పులు రాబోతున్నాయి లోకములో, ఎన్నెన్నో మార్పులు, రాజ్యాంగంలో మార్పులు. పిల్లరా, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉండగా యేసు ప్రభుని ఎరిగిన నీవు, కలిగి ఉన్నటువంటి నీవు, కలిగి ఉన్న దాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలంటండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మొన్న మేము హుబ్లీ కర్ణాటక వెళ్ళినప్పుడు పిల్లరా, ఎంతోమంది ఇంకా యేసు అంటే తెలియని వారు, ప్రభు అంటే తెలియని వారు, రక్షణ లేనివారు ఇంకా పిల్లరా లోకములో ఎంతోమంది మరి ప్రజలు ఉండగా పిల్లరా ఎంతోమందికి సువార్త ప్రకటించాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన ద్వారానే ఏం కలుగుతుందంటే మానవుడికి రక్షణ కలుగుతూ ఉందండి. అందుకని ఆయన అంటాడు, గొర్రెల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు సంతోషం లేదు, నాకు ఇష్టం లేదంటాడు ఆయన. చూడండి ప్రియరా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఎవరు అంటే నీతిమంతుడండి ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏంటి అంటే రక్షణ. దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చడానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చేటంటండి. రక్షణ భాగ్యం ఇవ్వడానికి, ప్రియులరా నిన్ను ప్రేమించడానికి, నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో స్థితిలో పెట్టడానికి ఆయన తిరిగి లేచాడని నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలిగినగా. పిల్లరా, చాలాసార్లు మా సాక్ష్యాలు చెప్తున్నాం. దేన స్థితిలోంచి ఎత్తైన స్థితిలోకి ఆయన తీసుకొచ్చాడు. ఎన్నో కార్యాలు చేశాడు ఆయన, పేరు పెట్టి పిలిచాడు ఆయన. ఆయన పరిచర్యలో ఆయన వాగ్దానం నమ్మదగిందండి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాగ్దానం చేసిన తండ్రి, ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నీ సమస్యలకు ఆయనే జవాబు, నీ ప్రశ్నకు ఆయనే జవాబు. అందుకని ఆయన అంటే ఇంకొక మాట చదువుదాం. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఇంకా కొంచెం కిందకి చదివితే ఆ 14వ అధ్యాయంలో, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు లేపబడిను. ఇంకా చదవండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. చాలండి. చూడండి పిల్లరా,
దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆ మార్గం, ఆ దారి మనకు తెలియదు, కానీ ఆయనే మనల్ని తీసుకెళ్తానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కాబట్టి మనకి ఏమైనా తెలుసా అంటే తెలీదండి. అందుకనే ప్రియ సహోదరి, ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? ఇంకా స్వస్థత లేకుండా ఉన్నావా? చాలా సంవత్సరాలు అవుతూ ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది. పిల్లరా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో యేసు ప్రభు ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు? ఈ పాపిని రక్షించడానికి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ రక్షించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన స్థలములో కూర్చోబెట్టడానికి ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత అర్థం ఉందో? కాబట్టి దీన్ని బట్టి అతిశయించినా కొద్ది కాలమే, కానీ ప్రభువుని బట్టి నీవు అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. నీకేమన్నా ఏం లేకపోయినా ఆయన వైపు చూస్తే ఆయన నీకు సమస్తమును దాచిపెట్టాడు. ఒకవేళ ఆరోగ్యం లేదా, మేము వెళ్ళిన ప్రాంతాల్లో చాలామందికి ఆరోగ్యం బాగోలేదు, స్వస్థత లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు, హాస్పిటల్లో పడి ఉన్నవారు, పిల్లరా భయంకరమైన తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు. నిజంగా యేసు ప్రభు మనల్ని స్వస్థపరిచి ఆయన తన స్వరక్తం ఇచ్చాడంటండి. ఏ రక్తం అంట? అందరూ చెప్పండి ఈ మాట. ప్రియ సహోదరి, చాలా చక్కని మాట. తన స్వరక్తం ఇచ్చి, తన యవ్వన రక్తం ఇచ్చి, చూడండి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరిచాడంటండి. దేవుని స్తోత్రం కలిగినగా. చూసారా, అలాంటి పవిత్రత కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకరంగా నడిపించబోతున్నాడు. పిల్లలు ఆయనే పేరు పెట్టి పిలిచి ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు బోధిస్తూ ఎన్నో కార్యాలు చేశాడండి. దేవునికి స్తోత్రం. చాలా బలహీనతలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా అప్పటికప్పుడే దేవుడు స్వస్థపరిచి ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మా ప్రయాణంలో మరి చాలా ప్రాంతాలు తిరిగి, పల్లెటూళ్ళు తిరిగి మరి ప్రయాణాలు చేసాం. దేవుడు ఎంతో క్షేమంగా తీసుకొచ్చాడు. ఎంతోమంది సువార్త ప్రకటించాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈరోజు మరి కర్నూలు వెళ్ళారు బాబు. మరి అక్కడ కూడా యవన దైవజనుడిని చక్కగా వాడుకోవాలని, రాత్రి కూడిక అద్భుతంగా అక్కడ వాడుకోవాలని చెప్పి మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. మా ప్రయాణాల్లో అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉండాలని, ఇంకా ఆయన దినరాకడ కొరకు మరి నిజంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు ఆయన లేపబడ్డాడు? గొప్ప భాగ్యం ఇవ్వడానికి లేపబడ్డాడండి ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన యవ్వన కాలంలో ఆయన కోసం వాడబడాలని నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి శ్రమల్లోంచి, కష్టాల్లోంచి, చాలా తట్టుకోలేనటువంటి శ్రమ మాకు వచ్చినప్పుడు దాంట్లోంచి విడిపించి గొప్ప చేశాడు. ఆయనకి ఏమిచ్చిన ఆయన రుణం తీర్చలేను. ఆయనకి మంచి కార్యం జరగాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రోగ్రాం చూస్తే టీవీ ప్రోగ్రాం ముందు కూర్చున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు నీ కోసమే శ్రమలు అనుభవించి, ఆయన ఎన్నో బాధలు పడి, ఆయన తన రక్తమంతా కార్చి, తన సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఎందుకు తిరిగి లేచాడు అంటే ఆయన గొప్ప భాగ్యం ఇవ్వడానికి తిరిగి లేచాడు. ప్రియ సహోదరుడా, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ కుటుంబంలో గొప్ప చేయడానికి, నీ కుటుంబం అందరినీ రక్షించాలని ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే, నీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఎందుకు తిరిగి లేచాడు అంటే ఆయన పునరుద్ధానుడు. ఇదిగో పునరుద్ధాన శక్తి నీకు ఇవ్వడానికి, పునరుద్ధాన బలము నీకు ఇవ్వడానికే ఆయన తిరిగి లేచినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ఇదిగో లేఖనముల ప్రకారముగా ఆయన తిరిగి లేచాడు. ప్రియ సహోదరి, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. థ్యాంక్ యూ ఫాదర్. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా, నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, నీ కుటుంబం ఇదిగో
ఎలాంటి స్థితిలో ఉందో ఈ రోజు నుంచి గొప్ప మార్పునివ్వడానికి ఆయన తిరిగి లేచాడని మాత్రం మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని ఇదిగో అంచెలంచెలుగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభించి సహోదరుడా, దుఃఖపడుతున్నావా, చింతతో ఉన్నావా, స్వస్థత లేకుండా ఉన్నావా, ఆరోగ్యం లేకుండా ఉన్నావా, ఇదిగో ఎవరో నాకు సహాయం లేరు అనుకుంటున్నావా, ఇదిగో ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. తన రక్తమంతా కార్చి నీ కోసమే తన ప్రాణత్యాగము చేశానని ఆయన రూఢిగా మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, ఎవ్వరు ప్రాణం పెట్టలేరు. స్నేహితుడు నమ్ముతున్నావా? ముఖ్య స్నేహితుడు కూడా నమ్మవద్దని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఇదిగో ఎవరు నీకు మోసం చేసినా ఆయన నిన్ను తలగా చేస్తానని వాగ్దానం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు. మా రక్షకుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశీర్వదించిన ఆయన ఈ ప్రోగ్రాం చూస్తూ టీవీ ముందు కూర్చున్న ఇదిగో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి తండ్రి నీతిమంతులుగా తీర్చిదిద్దండి. ప్రత్యేకమైనటువంటి ఇదిగో పరలోక సంబంధమైనటువంటి నాయన నీ దివ్యమైనటువంటి ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. నీ కార్యము నూతన పరిచి నీ బిడ్డలను బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.